భారతీయులకు విదేశీ విద్య సెటిల్మెంట్ అంటే 4 దేశాలే గుర్తొస్తాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలకు గత 2 దశాబ్దాల నుంచి మన వాళ్ళు చదువుకునేందుకు వెళ్తున్నారు. అక్కడే సెటిల్ అవుతున్నారు. కానీ ఈసారి ట్రెండ్ మారింది. ఆ దేశాల్లో విద్యను అభ్యసించాలనుకునేవారు ఇతర దేశాల వైపు చూస్తున్నారు. యూరోప్లోని పలు దేశాలు మన స్టూడెంట్స్కు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఇటు తూర్పు ఆసియా దేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. గత 2-3 దశాబ్దాలుగా ఒకటే మంత్రం. విదేశాల్లో చదువుకోవాలనుకునేవారు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఫ్లైట్స్ ఎక్కుతున్నాయి. అమెరికా అంటే యమ క్రేజ్. అక్కడ చదువుకుని సెటిల్ అయిపోవాలన్న ఆశ. అయితే పరిస్థితులు మారాయి. విద్యార్థుల చాయిస్ చేంజ్ అయింది. తమకు చదువయ్యాక భద్రమైన ఉద్యోగం ఇచ్చే దేశాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్ విద్యకు అమెరికా కన్నా జర్మనీ బెటర్ అనే అభిప్రాయం నెలకొంది. దీంతో జర్మనీని ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ప్రిఫర్ చేస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ లాంటి కోర్సులకు ఫ్రాన్స్, ఇటలీ గమ్యస్థానంగా మారింది. జర్మనీ 2020లో భారతీయులకు 28,000 వీసాలివ్వగా 2024-25 నాటికి 60,000 వీసాలిచ్చింది. జర్మనీలో ఎడ్యుకేషన్ సైతం ఇండస్ట్రీ ఓరియంటెడ్ గా ఉంటుంది. వెంటనే ఉద్యోగంలో చేరిపోవచ్చు. ఫ్రాన్స్ లో హాస్పిటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ లాంటి వాటికి మంచి డిమాండ్ ఉంది. ఫార్మాస్యూటికల్స్, టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ చదవాలనుకునేవారు ఐర్లాండ్ ను ఎంచుకోవచ్చు. ఈ దేశాల్లో ఏడాది చదివితే మిగతా ఏడాది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. స్టైఫండ్ వస్తుంది. ఇప్పుడు అమెరికాలో కూడా ఈ మైగ్రేషన్ తోటి లోకల్స్ వ్యతిరేకత, అమెరికా ప్రజల వ్యతిరేకత, రెండోది ట్రంప్ విధానాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగార్థులు కానీ లేదా విద్యార్థులు కానీ టైట్ పరిస్థితికి తీసుకొచ్చినాయి. దాంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక వాపసు వచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. శాశ్వతంగా నివాసం, శాశ్వతంగా జనరేట్ అయినాయి. గతంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక అడ్వాంటేజ్ ఉంది మిగతా దేశాల్లో. కానీ కొరియాలో కానీ, జపాన్ కానీ, చైనా కానీ వెళ్ళాలంటే వాళ్ళ భాషలు కూడా నేర్చుకోవాల్సినటువంటి అదనపు కర్తవ్యం ఉంది. అయితే ఇప్పుడు గత 30 ఏళ్లగా మార్పు వచ్చింది. అక్కడ ఇంగ్లీష్ ప్రాధాన్యత, ఇంగ్లీష్ ఉన్నటువంటి వాళ్ళకు ప్రాధాన్యత పెరిగింది. రెండోది తర్వాత మిగతా దేశాల కన్నా గ్రోత్ రేటు ఫాస్ట్గా ఉన్నది. ఏషియన్ కంట్రీస్ యొక్క గ్రోత్ రేటు, ఉదాహరణకు భారతదేశం గ్రోత్ రేటు 6.5% కొనసాగుతుంది. చైనా గ్రోత్ 5% కొనసాగుతుంది. అట్లాగే జపాన్, కొరియా కూడా ఎలక్ట్రానిక్ విషయాల్లో జాబ్ మార్కెట్ కలిగి ఉంది. అందుకని ఈ దేశాల్లో ఆపర్చునిటీస్ కోసం కొత్తగా ట్రైన్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు ప్రయత్నం చేస్తున్నారు. చైనా ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. మా దేశానికి 2 కూడా ఆఫర్ ఇచ్చింది. జపాన్, సౌత్ కొరియా, చైనా సైతం ఇప్పుడు ఆసియన్ ఎడ్యుకేషన్ గమ్యస్థానాలుగా మారాయి. భారతీయ విద్యార్థులు తూర్పు ఆసియా దేశాల్లో చదువుకునేందుకు ఇష్టపడుతున్నారు. రోబోటిక్స్, సెమీ కండక్టర్స్, ఈవీ టెక్నాలజీ, ఏఏ ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు జపాన్, సౌత్ కొరియా హబ్స్ గా మారాయి. అద్భుతమైన యూనివర్సిటీ ఎకో సిస్టమ్ ఉంది ఇక్కడ. యాక్టింగ్ లో మంచి కోర్సులు కావాలంటే సౌత్ కొరియా వెళ్లవచ్చు. ఎంబీబీఎస్ కోర్సులకు చైనాలో మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వం గుర్తించిన ఇంగ్లీష్ మీడియం మెడిసిన్ కోర్సులు సైతం ఉన్నాయి. ఫ్రాన్స్ లో చదువుకునేవారు ఏడాదికి 964 గంటలు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఇటలీ వారానికి 20 గంటలు, జపాన్ 28 గంటలు పార్ట్ టైం పని చేసుకునేందుకు అనుమతిస్తోంది. జర్మనీ అయితే ఏడాదిలో 140 రోజులు లేదా 280 హాఫ్ డేస్ పని చేసుకునేందుకు అనుమతిస్తోంది. ఇవి కూడా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. అయితే జపాన్, యూరోపియన్ దేశాల్లో వసతి పొందటం కాస్త కష్టంతో కూడుకున్న పని. అయితే పార్ట్ టైం జాబ్ చేస్తూ దాన్ని అధిగమించవచ్చు. జర్మనీలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థుల చదువు పూర్తయ్యాక దేశంలోనే ఉంటూ ఉద్యోగం వెతుక్కోవడానికి 18 నెలల సమయం ఇస్తారు. పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటారు. వీసాతో మీ చదువుకు సంబంధించిన ఉద్యోగం వెతుక్కునే సమయంలో ఖర్చుల కోసం ఏ ఉద్యోగం అయినా చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు విద్యార్థులు ఎక్కువగా జర్మనీ వైపే మొగ్గు చూపుతున్నారు.